ప్రియమైన సాయి భక్తులారా, ఇంతవరకు నేను అంటే వీరేంద్ర తర్కడ్ చెప్పిన అనుభవాలన్నీ కూడా మీకు సంతోషాన్ని కలిగించాయని అనుకుంటున్నాను. సాధారణంగా మన జీవిత చక్రంలో మొదట సంసార జీవితంలో చిక్కుకొని అందులోని తీపి చేదులను అనుభవించాక చివరకు మనశ్శాంతి కోసం ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతాము. కానీ మా నాన్నగారి విషయం అంటే జ్యోతీంద్ర తర్కడ్ విషయంలో ఇది తలక్రిందులైంది. ఆయన మొదట అంటే తన 14వ ఏట నుండి ఆధ్యాత్మికంగా ఎన్నో దివ్యానుభూతులను పొందిన తర్వాతనే సంసార జీవితాన్ని అంటే తన వయసు 25వ సంవత్సరం తరువాత అనుభవించారు. కానీ సాయిబాబా సహచర్యం వలన ఆయన జీవితంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే నేర్పుని స్థైర్యాన్ని పొందారనే విషయం మాత్రం తేట తెల్లం. భక్తి మార్గంలో సాధన మొదలుపెట్టాక సాధకుడు జీవితంలో ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతాడని నేను కూడా నమ్ముతాను. ఇప్పటికీ మా నాన్నగారు షిరిడీకి చాలాసార్లు వెళ్ళి ఆయన ఖాతాలో ఎన్నో దివ్యానుభూతులను జమ చేసుకొని ఆధ్యాత్మికంగా ఎంతో ధనవంతుడయ్యారు. కానీ జీవితంలో ఆయన కూడా కొన్ని క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. అవి శీతాకాలపు రోజులు, పగటి సమయం తక్కువ, రాత్రి సమయం ఎక్కువగా ఉండే కాలం అది. అలాంటి ఒక సాయంత్రం ఆకాశంలో నక్షత్రాలు మిణుకుమని మెరుస్తున్న సమయంలో బాబా మా నాన్నగారిని అంటే జ్యోతీంద్ర తర్కడ్ని తమతో పాటు రమ్మన్నారు. అది ఊహించని ఆహ్వానం. ఎందుకంటే మామూలుగా ఆ సమయంలో బాబా ఎన్నడూ మసీదు విడిచి వెళ్ళరు. ఆయన లెండీబాగ్ వైపు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి క్రిందటి అధ్యాయంలో వివరించిన వాగు ఒడ్డు వద్దకు వచ్చారు. అప్పటికి పూర్తిగా చీకటి పడింది. చంద్రుడు ఆకాశం మధ్యలోకి వచ్చాడు. అప్పుడు బాబా మా నాన్నగారితో ఒక విచిత్రం చూపించడానికి ఆయనను అక్కడికి తీసుకుని వచ్చానని చెప్పారు. బాబా తనపై ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తున్నందుకు మా నాన్నగారు చాలా సంతోషించారు. వాళ్ళు అక్కడ నేల మీద కూర్చున్నాక బాబా తమ చేతితో మెత్తగా ఉన్న మట్టిని కదిలించడం మొదలుపెట్టారు. ఆయన అంటే బాబా మా నాన్నగారితో అంటే జ్యోతీంద్ర తర్కడ్తో మట్టిలో ఏమైనా కనపడుతుందేమో చూడమని అడిగారు. మా నాన్నగారు మట్టిలో చూసి ఏమీ లేదని చెప్పారు. బాబా ఇంకొంచెం మట్టిని త్రవ్వి ఈసారి ఏమైనా కనిపిస్తుందేమో చూడమన్నారు. మా నాన్నగారు రెండవసారి కూడా చూసి తనకు మట్టి మాత్రమే కనపడుతోందని చెప్పారు. అప్పుడు బాబా మూడోసారి తిరిగి అదే పని చేసి తమ చేతితో మా నాన్నగారి తల వెనుక భాగంలో మెల్లగా కొట్టి ఆయనతో జాగ్రత్తగా చూడమని చెప్పారు. మా నాన్నగారు ఆ ప్రదేశంలో జాగ్రత్తగా చూడగా అక్కడ ఏదో మెరుస్తున్న లోహం కనపడింది. వెన్నెల వెలుగులో అది ఇంకా మెరుస్తూ కనపడింది. బాబా మళ్ళీ మా నాన్నగారిని ఏమైనా కనబడుతోందా అని అడిగారు. ఏదో లోహపు వస్తువు మెరుస్తూ కనబడుతోందని మా నాన్నగారు జవాబు చెప్పారు. అప్పుడు బాబా బావు అది బంగారం, నీకెంత కావాలంటే అంత తీసుకో అన్నారు. మా నాన్నగారు బాబాతో బాబా నాకు ఇవేమీ వద్దు, మీ అనుగ్రహం వల్ల మాకు దేనికి లోటు లేదు, మీ నుంచి ఇటువంటి ప్రాపంచిక లబ్ధిని పొందే ఉద్దేశంతో నేను షిరిడీకి రావడం లేదు అన్నారు. అప్పుడు బాబా ఆయనతో బావు
ఇది లక్ష్మీదేవి, ఆమె నిన్ను అనుగ్రహించడానికి నీ వద్దకు వచ్చింది. ఒక్కసారి కనుక నువ్వు ఆమెను తిరస్కరిస్తే ఇక మీదట జీవితంలో ఆమె ఎప్పుడూ నీ వద్దకు తిరిగి రాదు. అందుచేత ఆలోచించుకో అని హెచ్చరించారు. అప్పుడు మా నాన్నగారు బాబాతో, బాబా, మీరు నన్ను రక్షిస్తున్నారు, నేను ఈ మాయలో పడను. మీ ఆశీస్సులు నాతో ఉన్నంత వరకు నేను ఈ మాయలో పడకుండా ప్రశాంతంగా సుఖంగా జీవించగలను అని అన్నారు. అప్పుడు బాబా తిరిగి మట్టిని కప్పివేశారు. తర్వాత ఇద్దరు మసీదుకు తిరిగి వచ్చారు. అదే సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. షిరిడీ గ్రామస్తుడు ఒకరు వాగు ఒడ్డున జరిగిందంతా దూరం నుంచి గమనించాడు. సాయిబాబా మా నాన్నగారికి అక్కడేదో నిక్షిప్తమై ఉన్న నిధిని చూపించి ఉంటారని ఊహించాడు. రాత్రి బాగా ప్రొద్దుపోయాక ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ నిధిని త్రవ్వి తీసుకుందామనుకున్నాడు. అనుకున్న విధంగా అర్ధరాత్రి లేచి ఆ నిధి కోసం బయలుదేరాడు. చీకటిలో అతడు గుణపం మీద చెయ్యి వేయగానే అతడి వేళ్ల మీద తేలు కుట్టింది. దాంతో అతడు నిధి మాట మర్చిపోయి ఆ రాత్రంతా బాధపడుతూనే ఉన్నాడు. ఉదయానికి బాధ ఇంకా భరింపరానిదిగా తయారవడంతో అతడు బుద్ధిగా సాయిబాబా వద్దకెళ్ళి తన తప్పు ఒప్పుకుందామని నిశ్చయించుకున్నాడు. గత రాత్రి తాను నిధి కోసం వెళదామనుకున్న విషయం బాబాకు తప్ప మరెవ్వరికీ చెప్పకూడదని అనుకున్నాడు. అతడు విపరీతమైన బాధతో మసీదులోకి ప్రవేశించినప్పుడు మా నాన్నగారు కూడా అక్కడే ఉన్నారు. ఆ స్థానికుడు తన తప్పును మన్నించమని, ఇక మీదట అటువంటి తప్పు ఎప్పుడూ చేయనని, తనని తేలుకుట్టిన బాధ నుండి విముక్తుని చేయమని బాబాను వేడుకోవటం మా నాన్నగారు చూశారు. మా నాన్నగారు కూడా అతడిని క్షమించమని బాబాను వేడుకున్నారు. అప్పుడు బాబా ఆ స్థానికుడితో, ఎవరైనా దైవ సంకల్పితమైన నిధిని తీసుకోవడానికి నిరాకరిస్తే దాని అర్థం మరెవరైనా దాన్ని పొందవచ్చని కాదు. ఎవరైనా దైవం సంకల్పితమైన నిధిని తీసుకోవడానికి నిరాకరిస్తే దాని అర్థం మరెవరైనా దానిని పొందవచ్చని కాదు. ఈ సృష్టిలో భగవంతుడు కర్మానుసారంగా ఎవరికేది లభించాలో వారికి అది లభించేలా ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సృష్టిలో భగవంతుడు కర్మానుసారంగా ఎవరికేది లభించాలో వారికి అది లభించేలా ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరైతే ఈ నియమాన్ని ఉల్లంఘిస్తారో వారు భగవంతుని చేత శిక్షింపబడతారు అని చెప్పారు. మా నాన్నగారికి ఆ సంభాషణ అంతా అర్థమైంది. తరువాత బాబా తమ పవిత్రమైన ఊదీని తేలు కుట్టిన ఆ స్థానికుని వేలిపై వ్రాసి ఇక ముందెన్నడూ అలా చేయవద్దని చెప్పి భగవంతుడు అతడిని ఆ బాధ నుండి విముక్తుని చేస్తారని ఆస్వాదించారు. షిరిడీలో మా నాన్నగారికి బాబా పెట్టిన బంగారు పరీక్ష ఇది. మా నాన్నగారు ఎటువంటి మాయలో పడకుండా సఫలీకృతమయ్యారని నేను అంటే వీరేంద్ర తర్కడ్ అనుకుంటున్నాను. కానీ భవిష్యత్తులో ఆయన ధనాన్ని కూడబెట్టుకోలేకపోయారన్నది మాత్రం నిజం. లక్ష్మీదేవి ఆయనకు దూరంగానే ఉన్నది. అందుచేత ఆయన ఆర్థిక స్థితి అంతంత మాత్రంగానే ఉండేది.